దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని నివేదికలన్నీ స్పష్టం చేస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా, శ్రీవారి భక్తులంతా, హిందువులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇప్పటికీ పిచ్చి కూతులు కూస్తూ ఉన్నారు, కారు కూతులు కూస్తూ ఉన్నారు, రకరకాల సర్వేలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మన భారతదేశంలో ఏంటంటే వాక్ స్వాతంత్రం మనకి ఎక్కువ కాబట్టి నోటికొచ్చిందల్లా ఎవరు పడితే అది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కోట్లాది మంది హిందువుల భక్తి విశ్వాసాలపైన వీళ్ళకి ఏ మాత్రం కూడా విశ్వాసం లేని పరిస్థితి. ఒక రోజా గారు కానీ, ఒక పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ, ఒక నటుడు ప్రకాష్ రాజ్ కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇక్కడ కోట్లాది మంది మనోభావాలు మీకు అక్కర్లేదా? మీ పైత్యం మీదే, మీ పిచ్చి మీదే. రోజా గారు ఒక వీడియో విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్ష గురించి. చంద్రబాబు నాయుడు గారు పాపం చేశారట, ఆ పాపాన్ని కడగడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేస్తూ ఉన్నారట. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా? మీరు చేసిన పాపాన్ని వాళ్ళు కడుగుతూ ఉన్నారు. మీరు కడుక్కోవాలని నిజం చెప్పాలంటే మీరు పాపాన్ని వాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఒక వీడియో విడుదల చేశారు. 100 రోజుల పాలన నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారని వీడియో విడుదల చేశారు. అంతటితో ఆగితే బాగుంటుంది. ఆవిడ ఒక పోల్ పెట్టారు. ఆవిడ రోజా సెల్వమణి అనే యూట్యూబ్ ఛానల్లో పోల్ పెడితే ఆ పోల్లో ఏమొచ్చిందో తెలుసా? ఆ పోల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఓట్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వాళ్ళ పాలన గురించి, తిరుమల శ్రీవారి లడ్డు వివాదం గురించి అంటే ఏదో చేయబోయి రోజా గారు దొరికిపోయారు. ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా ఇరికించేశారు. ఇప్పుడు రోజా గారికి 1,80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్లు. ఆ ఛానల్లో మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. వాళ్ళే ఓట్లేలా. వాళ్ళు ఓట్లేయకపోగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఓట్లేశారు. ఇదే ఇక్కడ ఆశ్చర్యకరం. అంటే ఎవరి సొంత ఛానల్లో వాళ్ళ పార్టీ వాళ్ళే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటారు, ఎక్కువ శాతం వాళ్ళకే ఓట్లు వస్తాయి. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది. ఒకసారి నేను స్క్రీన్ షాట్లు తీశాను, ఎప్పటికీ ఆవిడ ఉంచారు, కమ్యూనిటీలో పెట్టారు ఆవిడ యూట్యూబ్ ఛానల్లో. చూడండి ఒకసారి. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని ఆవిడ క్వశ్చన్ పెడితే 19% మంది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుంది తిరుమల అని ఓటింగ్ ఇస్తే 81% మంది చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. ఈ పోల్లో 81% మంది. బహుశా వైఎస్ జగన్ గారికి వేసిన 19% మంది కూడా కరుడుగట్టిన వైసీపీ నేతలు, కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, అన్య మతస్థులు ఎవరో వాళ్ళు మాత్రం వేసి ఉంటారు. ఆ 19% కూడా. అంటే రోజా గారి సొంత ఛానల్లోనే 81% చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఓటేశారంటే తిరుమల అంశంలో మరి ఇక్కడైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా చాలామంది, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. మీ ఛానల్లోనే మీకే వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ చేశారు. ఆయన ఇజ్జత్ ఎక్కడన్నా కొంచెం ఉంటే అది కూడా రోజా గారు తీసి పడేశారు. మరొక క్వశ్చన్ కూడా పెట్టారు పోల్లో, అది కూడా చూడొచ్చు. తిరుమల లడ్డూలో కల్తీలో తప్పు ఎవరిది? తిరుమలలో కల్తీ లడ్డులో తప్పు ఎవరిదని క్వశ్చన్ పెడితే 7% మంది పవన్ కళ్యాణ్ గారు, 19% మంది చంద్రబాబు నాయుడు గారు, ఏకంగా 75% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేశారు. రోజా గారి సొంత ఛానల్లో తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటే 75% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే వేశారో ఓట్లు ఇది కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు అని చెప్పే కదా, వాళ్లే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత వాళ్ళ నాయకురాలు, మాజీ మంత్రి ఆవిడ ఛానల్లోనే ఇలా ఉందంటే పరిస్థితి. బయట భక్తుల ఆగ్రహవేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలా, ఏ స్థాయిలో ఉన్నాయో. మరొక క్వశ్చన్ కూడా పెట్టారు. తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర, అవును కాదు అని పెడితే ఓటింగ్ నాకు తెలిసి కాదు అనే ఎక్కువ వచ్చినట్టుంది. దాన్ని మాత్రం హైడ్ చేశారు రోజా గారు. సో ఏవైతే ఆవిడ 3 క్వశ్చన్లు సంధించారో ఆవిడ యూట్యూబ్ ఛానల్లో దిమ్మదిరిగే సమాధానం నెటిజన్లు ఇచ్చారు. ఆవిడ సబ్స్క్రైబర్లే ఆవిడకి షాక్ ఇచ్చారు. ఆవిడికి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పటికైనా మారండి, క్షమాపణలు చెప్పండి, ఇప్పటికైనా మారాలి. రోజా గారి నోటి వల్ల వైసీపీకి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. స్టిల్ ఇప్పటికీ నష్టం జరుగుతూనే ఉంది. ఆవిడ పెట్టిన క్వశ్చన్లు మరి తీసేస్తారో ఉంచుతారో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా ఆవిడ పెట్టిన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ఇదంతా కూడా.
మీ ఛానల్లోనే ఇంత జరిగితే మరి మీకు ఈసారి మరి ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉందా? ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉందా? ఈవిడ పరిస్థితి ఎలా ఉంటే ఆల్రెడీ పొన్నవాళ్ళ గురించి నేను చేశాను. పంది నెయ్యి 1400 ఉంది, పంది కొవ్వుకు సంబంధించిన ఆయిల్ 319 రూపాయలే కదా ఆవు నెయ్యి. దీంట్లో అంత కాస్ట్లీ దాన్ని ఎలా కలిపేస్తారని ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడారు. వెండని, రాగని, బంగారం అని, ఎత్తడి అని. సో ఆయన పైన కూడా మండిపడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా సీన్లోకే ప్రకాష్ రాజ్ ఎంటర్ అయిపోయాడు. మొన్న ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏమని? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలి ఈ కల్తీ లడ్డు అంశంలో, సనాతన ధర్మాన్ని కాపాడడానికి కేంద్రం ఆధ్వర్యంలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని ఆయన ట్వీట్ పెడితే దానికి కౌంటర్గా ప్రకాష్ రాజు, నువ్వు రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వే విచారణ చేయొచ్చు కదా, నువ్వే దోషులు పట్టుకోవచ్చు కదా, కేంద్రాన్ని ఎందుకు అడుగుతా ఉన్నావు అని ఒక ట్వీట్ పెట్టాడు ఆయన. కేంద్రాన్ని ఎందుకు లాగుతా ఉన్నావు, కేంద్రాన్ని ఎందుకు అడుగుతా ఉన్నావని. అరే, తిరుమల శ్రీవారు అనేవారు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దేవుడు కాదండి, తెలంగాణకు సంబంధించిన దేవుడు, తెలుగు వారికి సంబంధించిన దేవుడు కాదండి. దేశమంతా మెచ్చిన దేవుడు, దేశమంతా కొలిచే దేవుడు. ప్రపంచంలోని తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ప్రపంచంలో హిందువులంతా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ దేవదేవుడుగా పూజించబడే ఒక దేవుడు ఆయన. తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి. మరి కేంద్రం చేసుకోక జోక్యం ఎవరు చేసుకుంటారు చెప్పండి? ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోకూడదు? అలా ట్వీట్ పెట్టారు. పెడితే దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. దానికి మళ్ళీ ఆయన కూడా ఏదో వీడియో పెట్టాడండి, చూద్దాం ఒకసారి. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. అలాంటివి మాట్లాడారు. సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకు నేను ప్రతిపాదించింది ఏంటంటే, ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. అదే ఆయన చెప్పింది. అది ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే బీజేపీ అంటే పడదు. సో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారేమో. మీరు ఎవరిని అడగాలి? అప్పటి టీటీడీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అప్పటి ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళని కదా అడగాల్సింది ప్రకాష్ రాజ్ గారు. ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చినందుకు మీరే చేయొచ్చు కదా, మీరే లోపలేయచ్చు కదా. అంటే ఒక పార్టీ మీద, కొంతమంది వ్యక్తుల మీద ఉన్న కోపాన్ని ఈ విధంగా సున్నితమైన అంశం ఇది నిజంగానే దేవుళ్ళకు సంబంధించి, ప్రసాదానికి సంబంధించి ప్రతి హిందువు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ముస్లింలకు సంబంధించి ఏదైనా విషయం వస్తే వాళ్ళందరూ ఒక తాటిపైకి రారా? వస్తారు. మిగతా వాళ్ళు మద్దతు తెలపరా? తెలుపుతారు. అలాగే క్రిస్టియన్లకు సంబంధించి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మన మతాన్ని ప్రేమించుకోవాలి, పక్క మతాన్ని గౌరవించాలి, మన ఆచార సాంప్రదాయాలను ప్రేమించుకోవాలి, పక్క ఆచార సాంప్రదాయాలు మతాలకు సంబంధించి గౌరవించుకోవాలి. పరస్పర గౌరవం ఉండాలి, పరస్పర గౌరవం. అది లేదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు సంబంధించి. దానికి ఆయన రెస్పాండ్ అయ్యారు చూడండి. నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. వెట్టకారం నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి ఓకే, ఆయన కూడా వెయిటింగ్. రండి. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇది ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయిన తీరు. 30వ తారీఖు ఏదో వస్తారట, ఆయన ఇస్తారట, చూద్దాం మరి. అయితే భోపాల్లో జరుగుతూ ఉంది, మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంటే ఇలాంటి విషయంలో అనవసరమైన కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం ప్రకాష్ రాజ్ గారికి తగదు. ఇలాంటి పిచ్చి పిచ్చి పోలీస్ చేసి పెట్టి రోజా గారు లాంటి వాళ్ళకి తగదు. పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి వారి లాంటివి కూడా తగదు. మన కార్తీక్ గారు అనుకుంటా, హీరో కార్తీక్ గారు, తమిళ హీరో, ఆయన నిన్న ఆడియో ఫంక్షన్లో కూడా లడ్డుకు సంబంధించి ఏదో వస్తే వెరీ సెన్సిటివ్ విషయం అని ఏదో సరదాగా ఏదో మాట్లాడారు. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. అట్లా మాట్లాడకండి ఒక ఆడియో ఫంక్షన్లో, దయచేసి జోకులు వేయకండి, ఇలాంటి అంశాలపైన లైట్గా తీసుకోకండి. సో దానికి హుందాగా
సమాధానం ఇచ్చారు కార్తీక్ గారు. ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టారు, క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, నాకు కూడా లార్డ్ వెంకటేశ్వర అంటే చాలా గౌరవం అండి, నేనేదో వేరే ఫ్లోలో అనేసానండి అని చెప్పేసి సారీ చెప్పారు. అలా ఉండాలి, అలా హుందాతనంగా ఉండాలి. తెలిసి తెలియక ఎదురు మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, బట్ క్షమాపణలు చెప్పాలి కదా. సో మొత్తంగా అయితే తిరుమల శ్రీవారి లడ్డు అంశం దేశాన్ని కుదిపేస్తూ ఉంటే కొంతమంది ఓవర్ యాక్షన్, అతి చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళనే శ్రీవారి భక్తులు క్షమించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీడియో పైన, రోజా గారి పోల్ పైన, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాన్ని కూడా మీరేమనుకుంటున్నారు? కమెంట్ పత్రం ఇచ్చేయండి.